హాయ్ హలో ఎంతో రుచికరమైన రాగి లడ్డు అండి. ఒక్కసారి ఈ రాగి లడ్డు తయారు చేసుకొని పిల్లలకు పెట్టండి, ఎంతో టేస్ట్గా ఉంటాయి. ఎప్పుడు శనగపిండితో కాకుండా రాగి లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం రాగి పిండిని తీసుకొని సిమ్లో బాగా వేపుకోవాలండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక మనకి స్మెల్ వస్తుందన్నమాట. ఈ పిండిని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో నేను జీడిపప్పు బాదం పప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి అది వేయవసరం లేదండి. ముందుగా ఇవి కొంచెం పచ్చివాసన లేకుండా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరికాయ అయితే పచ్చి కొబ్బరికాయ, ఎండు కొబ్బరికాయ ఉన్నా పర్వాలేదండి. నేను పచ్చి కొబ్బరికాయని ఇలా నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరికాయ ఉంటే ఫ్రై చేసుకోవసరం లేదు. ఫ్రై చేసుకొని ఈ మొత్తం అన్నిటిని నేను మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. ఈ జీడిపప్పు బాదం పప్పు కొబ్బరికూరు మనం మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నేను ఒక పావు కేజీ నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి తీసుకొని కొంచెం మరగబెట్టుకోవాలన్నమాట. ఈ రాగి పిండి చల్లారిన తర్వాత మనం నెయ్యి మరగబెట్టి నెయ్యిని కూడా చల్లారబెట్టుకోవాలి. నెయ్యి అంతా చల్లారిన తర్వాత ఈ రాగి పిండిలో మనం మిక్సీ చేసుకున్న ఈ జీడిపప్పు కొబ్బరికూరు బాదం పప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను పావు కేజీ బెల్లాన్ని కూడా మిక్సీ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి మరిగిన నెయ్యిని కూడా వేసుకొని మనం ఆ పిండిలో వేసుకోవాలి. బెల్లం కూడా మిక్సీ చేసుకుంటున్నానండి. ఈ బెల్లం కూడా మిక్సీ చేసుకొని మొత్తం అన్నిటినీ కలుపుకోవాలండి. ఉండ వచ్చేదాకా మనం కలుపుకోవాలి. నెయ్యి సాలకపోతే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోండి. నేనైతే ఒక గ్లాసున్నర పిండి తీసుకున్నాను. నెయ్యి ఎలా చూసినా ఒక పావు నెయ్యి పడుతుందండి. ఇంతేనండి. ఇంక మనం లడ్డూలు చుట్టుకోవడమేనండి. నెల రోజులు నిల్వ ఉంటాయి. ఎంతో రుచికరమైన లడ్డూలండి, ఎంతో బలం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటాయి.